హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు. ఫ్రెండ్స్, ఈరోజైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో సెకండ్ డే అనమాట. ముందు రోజు నైటే నేను ఇక్కడ వాల్నట్స్ అలాగే వాము నానబెట్టుకున్నానండి. నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన వెంటనే ఈ వాము వాటర్ని మంచిగా మరిగించుకొని దాన్ని ఇంకా వడకట్టుకొని తాగాను. కాకపోతే అలా మనం ఒకవేళ ఇష్టమైతే అవి కూడా తినేయచ్చు నవలేసి. తర్వాత అయితే ఇంకొక వైపు గ్రైండర్ వేసానండి. గ్రైండర్ వేసి ఇంకా నా పనిలో దిగాను. అబ్బాయిలకి ఏంటంటే మార్నింగ్ లేచిన వెంటనే వాకింగ్లు జాగింగ్లు ఎక్సర్సైజ్ అని ఈజీగా వెళ్ళిపోవచ్చు బయటకి. బట్ మనకు అలా అవ్వదు అనమాట. మెయిన్ ఏంటంటే హౌస్ వైఫ్స్కి అసలు అలా అవ్వదు. మెయిన్ ఇంట్లో పనులు ఉంటాయి, ఇంకా పిల్లల స్కూల్ ఉంటాయి, హస్బెండ్ ఆఫీస్ ఉంటుంది, ఇవన్నీ చేయాలి కదా. సో వెంటనే లేచిన వెంటనే ఆ పని అంటే అవ్వదు. మరీ చీకటినే లెగిసిపోతే ఆ టైం దొరుకుతుందేమో. బట్ అంత చీకటినే లేవలేకపోతున్నాను నేనైతే. నైట్ పడుకునేసరికి లేట్ అయిపోతుంది. పొద్దున్న లేచాక ఇంకా ఒకవైపు ఆ పనులు ఒకవైపు ఈ పనులు సరిపోతాయి అనమాట. నేనేంటంటే అందుకే పొద్దున్న లేచిన తర్వాత వాళ్ళకి స్కూల్ పనులు ఉంటాయి కాబట్టి వాటితో పాటే సైమల్టేనియస్గా ఈ పనులు చేసుకుంటాం కదా. కాబట్టి వాకింగ్ ఎక్సర్సైజెస్ అవి పొద్దున్న చేయను. స్కూల్కి పిల్లలు వెళ్ళిపోతారు కదా అండి, ఆ తర్వాత నేను ఎక్సర్సైజ్ చేస్తాను కొద్దిసేపు. యాక్చువల్గా ఈ 2 డేస్గా అయితే నేను పెద్దగా ఏం చేయట్లేదండి. ఎక్సర్సైజ్ చేసామంటే స్వెట్టింగ్ అనేది రావాలి, అది వస్తేనే మనకి యూజ్ ఉంటుంది. సో మనం ఫస్ట్ ఒక 10 నిమిషాలు పావుగంట చేస్తే అది స్వెట్టింగ్ రావడానికి ఇంకా అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. నేను అలా ఎక్కువసేపు చేయట్లేదు, చూసుకోవాలి టైం చూసి. నేను ఏ టైంలో కుదిరితే ఆ టైంలో, అంటే మరీ అన్నం తిన్న వెంటనే కాకుండా ఈవినింగ్ కూడా కావాలంటే చేసుకోవచ్చు. అలా సెట్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ అయితే వాకింగ్ అండి. వాకింగ్ కూడా నాకు మార్నింగ్ టైంలో కుదరట్లే, అందుకనే నేను ఆఫ్టర్నూన్ లేదంటే ఈవినింగ్ నాకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు చేసుకుంటున్నానండి. ఒకటి అయితే చూసుకోవాలి, మనం ఫుడ్ తిన్న వెంటనే అయితే చేయకూడదు ఏ ఎక్సర్సైజ్ అయినా కానీ. వాకింగ్ అంటే మరి లైట్ వాకింగ్ పర్వాలేదు, హెవీ వాకింగ్ అయితే చేయకూడదు. అండ్ ఇక్కడైతే ఇంకా తుడుస్తున్నా అండి. మొత్తం తుడిచేసరికి నాకు అసలు ఎక్సర్సైజ్ అయిపోద్ది, ప్రత్యేకించి వేరే ఎక్సర్సైజ్ ఏం అవసరం లేదండి. సో ఇక్కడ తుడిచేసి ముగ్గేసేసి ఇంకా లోపలికి వెళ్ళాక ఇంకా పిల్లలకి టిఫిన్స్ అనేవి రెడీ చేయాలి కదా. సో చేస్తూ ఉంటానే కానీ అసలు కంగారు అనమాట. ఒకవైపు టైం అయిపోతుంది, కొద్దిసేపు వేగం లేస్తే బాగున్ను, అసలు నాకు ఎప్పుడు బుద్ధి వస్తుందో ఏమో, ఇలాంటివన్నీ మైండ్లో రన్ అవుతూ ఉంటాయి అన్నమాట పనిచేస్తున్నంతసేపు. కానీ ఏం చేస్తాను చెప్పండి, సర్లే రేపటి నుంచి లేద్దాం లేదంటే ఎల్లుండి నుంచి లేద్దాం, ఇలా ఉంటుంది అనమాట. మళ్ళీ రేపు వచ్చేస్తుంది. బట్ లేచే విషయంలో ఏంటంటే, అంటే నైట్ నేను ఈ ఎడిటింగ్స్ అవి చేయటం వల్ల నాకు లేట్ అయిపోతుంది కాబట్టి పడుకోవడం లేట్ అయ్యి వేగం లేవలేకపోతున్నాను. ఇక్కడ ఈ టైల్స్ వేసాక అయితే ఇంకా నేను చిన్న ముగ్గులో వేస్తున్నానండి. ఎందుకంటే ఒక కార్ వెళ్ళినా సైకిల్ వెళ్ళినా లేదంటే మనుషులు ఎవరైనా అడిచేసినా కానీ ఇంకా పోతుంది అనమాట ముగ్గు. సో అక్కడ ఒక చిన్న ముగ్గు, అలాగే రోడ్ మీద ఒక చిన్న ముగ్గు వేసేసి ఇంకా హడావిడిగా ఇంట్లోకి వచ్చేసాను. ఈలోగా మనకి ఆ గ్రైండర్ రుబ్బు అనేది నలిగిపోయింది. ఈ జనరేషన్లో అంటే జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి కూడా గ్రైండర్లు మిక్సీలు వచ్చాయి కాబట్టి సరిపోయింది. హెల్త్లు ఎలాగో పాడైపోతున్నాయి పక్కన పెట్టేస్తే, టైం విషయానికి వస్తే సేవ్ చేస్తున్నాయి అన్నమాట ఇవి. సో ఇక్కడ రుబ్బు అయితే నలిపోయింది కదా, ఇంకా మంచిగా ఉప్పు కూడా కలిపేసి ఇంకా ఇడ్లీ పెడుతున్నానండి. మా చెరిగడు మా హన్సి పాప అయితే ఇంకా నిన్న నేషనల్ మార్ట్లో కొనిపించారు కదా చిట్టి ఇడ్లీలు. సో ఆ ప్లేట్లో వేసుకున్నారు చూడండి. ఇంకా ఇడ్లీలు వేయటంలో మా హన్సి పాప దిట్ట అనమాట. ఇలాంటివన్నీ తను చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. చట్నీలోకి అయితే బఠానీ వేసి బొంబాయి చట్నీ చేద్దాం అనుకున్నా. ఏంటి షేప్సా? అయ్యో రామ, నీకేం షేప్స్ అమ్మా? హార్ట్. నీది హార్ట్ ఫ్లవరా? ఏది హార్ట్ ఒకటి, ఫ్లవర్ ఒకటి హన్సి పాపది, స్టారు ఫ్లవరు చెర్రీ బాబుది. మిగతా చిట్టి ఇడ్లీలన్నీ వాళ్ళే నొక్కేశారు. ఏం కాలు తగులుతుంది ప్లేట్కి. సో అది ఇలాంటి పెద్ద కార్యాలు చేయడంలో ఫస్ట్ ఉంటుంది మా హనీ. స్పూనా? అదో ఇడ్లీలో ఉంది కదా, స్పూన్ పెట్టేసి. వీడేమో గీ పొడితో తింటాడంట. మా హనీ పాపకి బఠానీ కర్రీ. మా చెర్రిగాడైతే గీ కరివేపాకు పొడి ఇడ్లీ తిన్నాడు. మా హన్సి పాపకి అయితే బఠానీలు అలానే ఉంచాలంట, బొంబాయి చట్నీలో చేయొద్దనిందని ఇంకా అలాగే ఉంచేసానండి. సో ఇష్టంగా తినేశారు చిట్టి ఇడ్లీలు అని చెప్పి.
అండ్ నెక్స్ట్ అయితే నేను మళ్ళీ ఇంకా హాట్ వాటర్ కొంచెం మరిగించుకుంటున్నానండి. ఇదైతే 730 ml అలా ఉంటుంది అనమాట. సో దీంతో మళ్ళీ హాట్ వాటర్ తాగుతున్నాను. మనం ఫాస్టింగ్ చేసేటప్పుడు అంటే వెయిట్ లాస్ ఆ పీరియడ్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం వీలున్నంత వరకు కొంచెం గోరువెచ్చటి నీళ్ళు తాగితే చాలా బెటర్ అండి. తర్వాత మళ్ళీ ఎక్సర్సైజెస్ అనమాట. ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు, మా ఆయన మా పిల్లలు అందరూ వెళ్ళిపోయారు. సో ఇంకా ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేశాను. ఇక్కడ ఏవో నాకు వచ్చినవి ఒక 4 రకాలు చేశానండి. ఫ్లోర్ ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి, స్టమక్కి అవి చాలా బాగా వర్క్ అవుతాయండి. బట్ ఇంకా నేను సరేలే నిదానంగా స్టార్ట్ చేద్దాము అని అనుకుని ఇక్కడైతే కొన్ని రకాలు మాత్రం చేశానండి. ఏదో ఇందులో అయితే మిస్టేక్స్ ఉంటే ఉండొచ్చు. సో ఎక్సర్సైజెస్ విషయంలో మాత్రం నన్ను ఫాలో అవ్వద్దు, ఎందుకంటే నేను ఏదో నాకు వచ్చినట్లు నేను చేస్తున్నానండి. అంత ప్రొఫెషనల్గా నాకేం తెలీదు. ఇంకొకటి ఏంటంటే మన రోజు ఒకటే ఎక్సర్సైజ్ చేయాలని ఏం లేదు, మనకి నచ్చిన ఎక్సర్సైజెస్ మార్చొచ్చు. యూట్యూబ్లో చాలా అవైలబుల్ ఉంటాయి కదా, అవన్నీ చూసుకొని మనకి ఏవి కంఫర్ట్ అనిపిస్తే అవి చేయొచ్చు. అండ్ వాళ్ళు చేసినట్లుగానే మనం చెయ్యాలి అని ఫస్ట్ డేనే అనుకోకూడదండి, ఎందుకంటే చేయలేమన్నమాట. అలా కొన్ని రోజులు అలవాటు అయితేనే చేయగలం. అండ్ ఎక్సర్సైజ్ చేసిన ఫస్ట్ ఒక 1-2 డేస్లో మనకి బాడీ పెయిన్స్ బాగా వస్తాయి. పెయిన్స్ వచ్చాయి కదని మళ్ళీ మనం రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయామనుకోండి, మళ్ళీ వేస్ట్ అనమాట. పెయిన్స్ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం కొంచెం తగ్గించుకొని చేయగలిగినన్ని చేయడానికి వీలున్నంత వరకు చేసుకోవచ్చండి. సో నేను ఇక్కడ అదే చేస్తున్నా. నేను అప్పటికే లేట్ అయిపోతుందండి. యాక్చువల్లీ పిల్లలు వెళ్ళి వాళ్ళు ఆల్రెడీ 9కి వెళ్తారు. ఆ టైంలో నేను ఇంకా ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేసుకొని కూర్చుంటే దేవుడికి దీపం పెట్టడానికి లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా నేనైతే అసలు ఆపేస్తున్నాను అనమాట. ఇంకా ఏవో కొంచెం ఒక మహా అయితే ఒక 15 minutes అలా చేసి ఆపేస్తున్నాను. బట్ ఆ తర్వాత కావాలంటే మనకి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైం ఉంటుంది కదండి, అప్పుడు మనం అంటే మరీ ఫుడ్ తిన్న తర్వాత కాకుండా కొంచెం టైం గ్యాప్ తీసుకొని చేసుకోవచ్చండి సింపుల్ ఎక్సర్సైజెస్ అయితే. నెక్స్ట్ మళ్ళీ కొంచెం వాటర్ తాగాను, ఒక 300 ml అలా తాగేసి తర్వాత కొద్దిసేపు అయ్యాక ఇంకా నేనైతే టిఫిన్ చేశానండి. టిఫిన్లోకి అయితే 4 ఇడ్లీ విత్ గీ అండ్ కరివేపాకు పొడి, అలాగే ఒక 2 వాల్నట్స్, 4 to 5 బాదం తీసుకున్నాను. తర్వాత మళ్ళీ ఒక గంట తర్వాత మళ్ళీ వాటర్ తాగానండి. ఇది కూడా ఒక 300 ml అలా, గంట కాదు అరగంట టు గంట మధ్యలో అనమాట. మళ్ళీ ఒక అరగంట ఆగాక ఒక నువ్వు లడ్డు తీసుకున్నాను. మన బాడీకి ప్రోటీన్తో పాటు ఐరన్, కాల్షియం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో బెల్లం నేనైతే యూజ్ చేస్తానండి, నేను ఏ ఫాస్టింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయినా సరే. అండ్ తర్వాత అయితే ఇంకా లంచ్లోకి బ్రాక్లీ చేశాను, టమాటో బ్రాక్లీ చేశాను. అండ్ మా చెర్రిగాడు అయితే ఆ కర్రీ వద్దనడని వాడికి కొంచెం బఠానీ ఉంటే పెట్టేశాను. మా ఆయనకి నాకు అయితే బ్రౌన్ రైస్, వాళ్ళిద్దరికైతే నార్మల్ రైస్తో వామన్నం చేశానండి. అండ్ ఈవినింగ్ టైంలో అయితే ఇంకా మళ్ళీ చెప్పాను కదా నేను బెల్లం టీ తాగుతానని. సో రోజుకి 2 సార్లు తాగేదాన్ని, ఇప్పుడైతే ఒకసారి తగ్గించేసి ఈవినింగ్ టైంలో తాగుతున్నాను, మార్నింగ్ తాగట్లేదు. తర్వాత మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ 6 లోపల అయిపోవాలని చెప్పాను కదా అండి. ఇక్కడైతే నేను లైట్గా ఉండేది తీసుకుంటున్నాను. కిచెన్ అయితే అసలు దృష్టిలో పెట్టుకోవద్దండి, అంతా హడావిడిగా అయ్యేటప్పుడు ఏంటంటే ఇంక టైం సరిపోవట్లేదు. కాబట్టి ఏదో నాకు నచ్చిన టైంలో కుదిరిన టైంలో నేను క్లీన్ చేసుకుంటున్నాను. అదే ఇంకా 6 అవ్వలేదు, 6 అయ్యేసరికి తినేయాలని చెప్పి 6కి ముందే స్టార్ట్ చేశా. మురి మిక్చర్ తెలుసు కదా, మనకి బీచ్ దగ్గర అమ్ముతారు. సో అంటే మిగతా దగ్గర కూడా అమ్ముతారులేండి, అక్కడ నేను తిన్నాను కాబట్టి నాకు అదే గుర్తు. కానీ నాకు పెళ్ళికి ముందు ఏంటంటే ఈ మురి మిక్చర్ తినేటప్పుడు ఇందులో టమాటోస్ పచ్చి ఉంటాయి కదా, పచ్చి టమాటో అంటే ఆ స్మెల్ అది నాకు అంతగా నచ్చేది కాదు. ఎలా తినేస్తారని అనుకునేదాన్ని. ఈ టమాటో వల్ల అసలు దీన్ని కూడా తినేదాన్ని కాదు, అలాంటిది ఇప్పుడు నచ్చుతుంది. సో దీనికి కొత్తిమీర ఫ్లేవర్ యాడ్ చేస్తాం కాబట్టి అసలు సూపర్ అనమాట. చాలా లైట్ ఫుడ్. ఫాస్టింగ్ చేసేటప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసిన, వెయిట్ లాస్ చేసిన ఆ టైంలో మనం ఇలా మరమరాలను తీసుకుంటే చాలా మంచిది డిన్నర్లోకి. ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్ బాయ్.